రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎప్పుడూ లేనంతగా అత్యంత ఉత్కంఠంగా ఎదురు చూసిన నోబెల్ శాంతి బహుమతిని రాయల్ స్వీడిష్ అకాడమీ ప్రకటించింది. వెనెజులాకు చెందిన మహిళ మరియా కోరినా మచాడోకి నోబెల్ శాంతి బహుమతి ప్రకటించారు. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తున్న మరియాకు ఈ బహుమతి ప్రకటించారు. మరియా వెనెజులా పార్లమెంటు సభ్యురాలుగా ఉన్నారు. అయితే తనకు నోబెల్ బహుమతి వస్తుందని ఎంతగానో ఎదురు చూసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు నిరాశ ఎదురైంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్. ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠకి తెరపడింది. ఎట్టకేలకు రాయల్ స్వీడిష్ అకాడమీ నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించింది. మరియా కొరీనా మచాడో అనే వెనెజులా చెందినటువంటి ఒక మహిళకి, ఒక శక్తివంతమైనటువంటి మహిళకి ఈ నోబెల్ శాంతి బహుమతిని అనౌన్స్ చేస్తూ ఒక ప్రకటన చేయడం జరిగింది. ఈమె ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం తీవ్రంగా కృషి చేశారు. చాలా అంటే దేశంలో ఉన్నటువంటి ఆ ప్రజాస్వామ్య హక్కులు, అదేవిధంగా ప్రజలకు ఉండేటువంటి ఏదైతే స్వేచ్ఛపూరితమైన హక్కులు ఉంటాయో వాటన్నిటిని కూడా పరిరక్షించాల్సిన అవసరం ఉంది. వాటిపై ఎటువంటి నిర్బంధాలని ఒప్పుకునేది లేదు, సహించేది లేదు. ఆ నిర్బంధాలు కావచ్చు, లేదంటేనేమో ఫోర్స్ఫుల్ యాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికి వ్యతిరేకంగా ఈ మరియా కొరీనా మచోడా అనే మహిళ తీవ్ర పోరాటం చేశారు. సో ఆమె సేవలను గుర్తిస్తూ వెనెజులా చెందినటువంటి మహిళ నోబెల్ శాంతి బహుమతి ప్రకటించడం జరిగింది. ఆమె ప్రస్తుతం పార్లమెంట్ సభ్యురాలు, వెనెజులాకి పార్లమెంట్ సభ్యురాలు ఇప్పుడు పనిచేస్తూ ఉన్నారు. 1967 అక్టోబర్ 2న జన్మించడం జరిగింది. 2002 రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి వరకు రాజకీయ నేతగా సేవలు అందిస్తూ ఉన్నారు. ఏదైతే అంటే అధికారంలో ఉన్నా లేకపోయినప్పటికీ కూడా కొంత అంటే ప్రజల తరఫున పోరాడుతున్న యాక్టివిటీ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ప్రజాస్వామ్యంగా పోరాడుతూ ఆమె ఫైట్ చేస్తూ వచ్చారు. సో ఆమె సేవలను గుర్తించినటువంటి ఈ రాయల్ స్వీడిష్ అకాడమీ నోబెల్ శాంతి బహుమతిని అనౌన్స్ చేయడం జరిగింది. 2012లో ఈమె వెనెజులా దేశానికి అధ్యక్ష పదవికి కూడా పోటీ చేశారు. 2014లో ఇటువంటి నాయకత్వం ఏదైతే ఉంటాయో అంటే ప్రభుత్వం చేసినటువంటి ఏకపక్ష నిర్ణయాలపైన కూడా ఆమె చాలా పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగింది. సో 2014లో ఈ ఆందోళన మొత్తానికి కూడా ఆమె లీడ్ చేసే నాయకత్వం వహించారు మరియా కొరీనా మచాడో. సో ఆమెకు అనౌన్స్మెంట్ తర్వాత ఆ దేశంలో దేశంలో ఎలాగైతే నోబెల్ శాంతి బహుమతిని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ ఉంటారు కాబట్టి చాలా రేర్ గా అరుదైన వ్యక్తులు మాత్రమే అరుదైన బహుమతిగా మనం పరిగణిస్తూ ఉంటాం. సో అటువంటి బహుమతి ఆ దేశానికి మహిళకి రావడంతో పెద్ద ఎత్తున ఆనందోత్సవాలు అయితే మిన్నంటూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్, డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ఉన్నారు. ఆయన చాలా ఎక్స్పెక్ట్ చేశారు, చాలా సివియర్ గా ఖచ్చితంగా నాకు నోబెల్ శాంతి బహుమతి వస్తుందని ఆయన పదే అనౌన్స్ చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే తాను యుద్ధంలో పాకిస్తాన్ ఇండియా మధ్య కావచ్చు, లేదంటే రష్యా ఉక్రెయిన్ మధ్య కావచ్చు, ఈ విధంగా కొన్ని దేశాల మధ్య తప్పనిసరి వచ్చినటువంటి యుద్ధాన్ని తన ఒక ఫోన్ కాల్ తో, తన మాటలతో, తన సంప్రదింపులతో ఆపించారని, సో ఒక శాంతి కోరుకుంటున్న వ్యక్తిగా వేలాది మంది ప్రాణాలు పోకుండా కాపాడినటువంటి వ్యక్తి ఖచ్చితంగా తనకి నోబెల్ శాంతి బహుమతి వచ్చిందని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఇక్కడ ట్విస్ట్ మాత్రం వివరంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఆ కేటగిరీలో అఫ్ కోర్స్ ఆయన ఎక్స్పెక్ట్ చేయ ఉండొచ్చు. జనరల్ గా అంటే ఆ శాంతి బహుమతిని నిజానికి ఆయన అనుకున్న ఆస్పెక్ట్ లోనే ఇస్తారు. కానీ ఇతని పేరు మాత్రం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు మాత్రం ఆ లిస్ట్ లో రాలేదు. ఆ లిస్ట్ లో దాన్ని పరిగణలో తీసుకోలేదు. కేవలం వెనెజులా పార్లమెంట్ సభ్యురాలు ఎవరైతే ఉన్నారో మరియా కొరీనా మచోడాకి మాత్రమే నోబెల్ శాంతి బహుమతి ప్రకటించడం జరిగింది. ఓవరాల్ గా ఒక మహిళకి వచ్చింది అనేది ఒక ఆస్పెక్ట్, ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డు ఒక దేశంలో ఉన్నటువంటి ఒక పార్లమెంట్ సభ్యులు రావడం అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, తాను ఎంతోగానో ఎక్స్పెక్ట్ చేసి ఖచ్చితంగా తనకు వస్తుందని ఆశించినటువంటి డొనాల్డ్ ట్రంప్ కి అది రాకపోవడం మాత్రం ఒక పెద్ద చూడాల్సిన అవసరం ఉంటుంది. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ వెంకట్ ఫర్ ద అప్డేట్స్.